టైం వచ్చేసి ఉదయాన్నే 5 అవుతుందనమాట. 5కే లేసేసి ఫస్ట్ బట్టలైతే ఉతికేసి పక్కన పెట్టేసా. ఎందుకంటే అండి మన ఆడవాళ్ళకి పెద్ద పని అనిపించేది ఒక బట్టల దగ్గరే అనమాట. ఆ బట్టలు అయిపోయినాయి అంటే ఒక పని అయిపోయినట్టు అనిపించింది. అందుకే ఉదయం లేచినామంటే ఫస్ట్ ఇంకా బట్టలు ఉతికి జాడిచ్చి పక్కన పెట్టేస్తే ఇంకా మిగతా పనులు అయ్యేలోపు బట్టలు కొంచెం నీళ్లు వడుస్తులే అని పక్కనేసా. ఇంట్లో పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు కూడా ఇల్లంతా కొంచెం క్లీన్ గా మనం ఇంట్లో హడావుడి లేకుండా పనులు చేసుకున్న తర్వాత అప్పుడు లేపామంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా బాగా రెడీ అవుతారు. ఇక్కడ వచ్చేసి పిల్లలకి టిఫిన్ అయితే చపాతీ చేద్దామని ఇంకా చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేసా. చపాతీలు కొంచెం మెత్తగా ఉండాలంటే పిండిని ఇలా ఒక 10 నిమిషాలు కలిపి పక్కన పెట్టేసేయాలన్నమాట. అప్పుడే చపాతీ బాగా స్మూత్ గా ఉంటాయి. నేనైతే మిగతా పనులన్నీ అయిపోయినాయి కదా, కొంచెం నిదానంగానే చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట, హడావుడి లేకుండా. ఉదయం లేచిన దగ్గర నుంచి బట్టలు గాని అంట్లు గాని ఇంక ఈ చపాతీలు చేసేలోపు టైం వచ్చి 7 అయింది. అట్లా చిన్నగా పిల్లలకి స్కూల్ టైం కూడా అయింది. పిల్లలకి ఇంకా చపాతీ అను స్నాక్స్ అయితే బాక్స్ పెట్టేసాను. పిల్లలకి టిఫిన్ పెట్టి రెడీ చేసే లోపు ఇంకా ఆటో కూడా వచ్చేసింది అనమాట. ఆటో ఎక్కి స్కూల్ కి అయితే వెళ్ళిపోయారనమాట.